వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. చరిత్ర కొన్నిసార్లు ఎంత క్రూరంగా ఉంటుందంటే మనం ఊహించడానికి భయపడతాం. పంజాబ్ అనగానే మనకు గుర్తొచ్చేది పచ్చని పొలాలు, బాంగ్రా నృత్యాలు, అమాయక ప్రజలు. కానీ ఇదే పంజాబ్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం ఉంది. అదే ఖలిస్తానీ ఉగ్రవాదం. వేలాది మంది అమాయక హిందువుల ఊచకోత, నిజాలు చెప్పకుండా గొంతు నొక్కేసిన జర్నలిస్టుల దారుణ హత్యలు, వీటన్నిటికీ మించి ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డి నిలబడి ప్రాణాలు అర్పించిన దాదాపు 1800 మంది పంజాబ్ పోలీసుల త్యాగాల కథ. ఖలిస్తానీ ఉగ్రవాదం పంజాబ్ ని ఎలా అగ్నిగుండంలా మార్చింది, అసలు ఏం జరిగింది, కొందరు చరిత్రను ఎలా వంకరగా చూపిస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా చెప్తాం. 1980ల ప్రారంభం నుంచి 1990ల మధ్య కాలం వరకు పంజాబ్ రాష్ట్రం ఒక తీవ్రమైన ఉగ్రవాద కల్లోలాన్ని ఎదుర్కొంది. పాకిస్తాన్ మద్దతుతో విదేశీ నిధులతో రెచ్చిపోయిన ఖలిస్తానీ ఉగ్రవాద ముఠాలు పంజాబ్ సమాజాన్ని కులాల వారిగా, మతాల వారిగా విడగొట్టడానికి సర్వశక్తులు ఒడ్డాయి. ఈ కాలంలో జరిగిన హింస సాధారణమైనది కాదు. అది ఒక వ్యవస్థీకృత నరమేధం. ఈ ఉగ్రవాద పోరాటంలో అత్యధికంగా నష్టపోయింది, ప్రాణాలు కోల్పోయింది పంజాబ్ పోలీస్ విభాగం. ఉగ్రవాదులు కేవలం ఆర్మీతోనే కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న స్థానిక పోలీసుల్ని టార్గెట్ చేశారు. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 1800 మంది పంజాబ్ పోలీసులు ఉగ్రవాదుల చేతుల్లో ఘోరంగా హతమయ్యారు. ఇందులో కానిస్టేబుల్ నుండి మొదలుకొని ఉన్నతాధికారుల వరకు అందరూ ఉన్నారు. కేవలం డ్యూటీలో ఉన్న పోలీసులనే కాకుండా వారి ఇండ్లలోకి చొరబడి భార్యలు, వృద్ధ తల్లిదండ్రులు, చిన్న పిల్లల్ని సైతం ఉగ్రవాదులు కనికరం లేకుండా కాల్చి చంపారు. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం. కానీ కేపీఎస్ గిల్ వంటి సమర్థులైన అధికారుల నాయకత్వంలో పంజాబ్ పోలీస్ శాఖ ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రవాదాన్ని సమూలంగా అణిచివేసింది. ఆ అమరవీరుల త్యాగాల వల్లే నేడు పంజాబ్ లో శాంతి వికసిస్తోంది. ఇది అక్షర సత్యం. ఉగ్రవాదుల వ్యూహంలో అత్యంత క్రూరమైన భాగం చెప్పనా, పంజాబ్ లో దశాబ్దాలుగా సిక్కులతో కలిసి జీవిస్తున్న హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడం. రాష్ట్రంలో మతపరమైన ఘర్షణలు సృష్టించి హిందువులు పంజాబ్ వదిలి పారిపోయేలా చేయడం వారి ప్లాన్. బస్సులను అడ్డగించటం, ప్రయాణికులను కిందికి దించటం, కేవలం హిందూ గుర్తింపు కార్డులు ఉన్న వారినే వేరు చేసి లైన్లలో నిలబెట్టి AK-47 తుపాకులతో కాల్చి చంపడం నాటి పంజాబ్లో నిత్యకృత్యంగా మారింది. రైళ్లలో, మార్కెట్లలో బాంబు పేలులు సృష్టించారు. ఈ దాడుల వల్ల వేలాది హిందూ కుటుంబాలు తమ ఇండ్లను, ఆస్తులను వదిలేసి పొరుగు రాష్ట్రాలైన హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలకు శరణార్థులుగా వలస వెళ్లాల్సి వచ్చింది. పంజాబ్ చరిత్రలో ఇది ఒక మాయని మచ్చనే చెప్పొచ్చు. ఉగ్రవాదులు చేసిన దారుణాలను ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నించిన జర్నలిస్టులను, మీడియా రంగాన్ని కూడా తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశారు. నాటి పంజాబ్ లో ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఉగ్రవాదుల తుపాకీ గుండ్లకు బందీ అయిపోయింది. ఉగ్రవాదుల చర్యలను విమర్శించినా, వారిని ఉగ్రవాదులు అని పేపర్లో రాసినా సరే ఆ జర్నలిస్టులకు మరణశిక్షే. ఈ విషయం మీకు తెలుసా? ప్రముఖ మీడియా సంస్థలైన హింద్ సమాచార్ గ్రూప్ కి చెందిన జగత్ నారాయణ్, ఆయన కుమారుడు రమేష్ చంద్రలను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు. ఆ పత్రికా గ్రూపునకు చెందిన డజన్ల కొద్ది న్యూస్ ఏజెంట్లు, హ్యాకర్లు, డ్రైవర్లను కూడా చంపేసి వార్తలు రాకుండా అడ్డుకున్నారు. ఉగ్రవాదులు పంపిన ప్రెస్ నోట్లను ఉన్నది ఉన్నట్టుగా మొదటి పేజీలో వేయాలని పత్రికలను శాసించారు. మాట వినకపోతే ఆఫీసులపై బాంబులేసేవారు. అలా ఎంతో మంది జర్నలిస్టులు నిజాయితీగా పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం సోషల్ మీడియా, కొన్ని అంతర్జాతీయ వేదికలు, విదేశాల్లో స్థిరపడిన కొన్ని శక్తులు ఖలిస్తానీ ఉగ్రవాద చరిత్రను పూర్తిగా మార్చేయాలని చూస్తున్నాయి. ఉగ్రవాదులను హీరోలుగా, రక్షకులుగా చూపిస్తూ సినిమాలు, డాక్యుమెంటరీలు తీస్తున్నారు. కానీ ఈ ప్రచారంలో నాటి బాధితుల ఆర్తనాదాలు, అమాయకుల రక్తం ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. విభజన రాజకీయాలు, ఉగ్రవాదం ఒక సమాజాన్ని ఎంతలా నాశనం చేస్తాయో చెప్పడానికి పంజాబ్ ఉగ్రవాద చరిత్రే ఒక సజీవ సాక్ష్యం. పాకిస్తాన్, ఐసిస్ ఆడిన కుట్రల వల్ల పంజాబ్ ఒక తరాన్ని కోల్పోయింది. పంజాబ్ నాడు అనుభవించిన నరకయాతన ఎలాంటిదో చరిత్రను మనం మర్చిపోవచ్చు, కానీ అది ఇచ్చిన పాఠాలను మర్చిపోకూడదు. నాటి ఉగ్రవాద బాధితులైన వేలాది హిందూ కుటుంబాల బాధలు, ప్రాణాలు అర్పించిన 1800 మంది పోలీసుల త్యాగాలు, నిజం కోసం నిలబడిన జర్నలిస్టుల రక్తం ఎప్పటికీ వృధా కాకూడదు. ఈ భయంకరమైన నిజాలు నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై హింద్, జై భారత్.